గవర్నమెంట్కి సిఫారసు చేసి పై అధికారులు సిఫారసు చేసి ఈ ఆరోగ్య రక్ష అనే పథకాన్ని ఒక నెల రోజులు పొడిగించి కొంచెం ప్రచారం చేస్తే కూడా ఎంతోమంది బడుగు బీద బలహీన వర్గాలు, కర్షకులు, రైతులు, సామాన్య రైతులకి, ఎక్కువగా రైతు సోదరులకు అందరికి చాలామందికి ఈ కార్డ్స్ లేవు సార్. వాళ్ళు బెనిఫిట్ అయ్యేదానికి కుమార్ డాక్టర్ గారికి అభినందనలు. తరువాత ఈ సంస్థని ప్రోత్సహించి దీనికి బీజానం వేసినటువంటి డాక్టర్ కిషోర్ గారు క్లుప్తంగా సందేశంగా కూర్చున్నాం. అభినందనలు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గారు అయినటువంటి ఇంతియాజ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మా విన్నపముని విని ఎంత బిజీ షెడ్యూల్ అయినా కానీ ఈ కార్యక్రమానికి నేను రావాలి, సేవా కార్యక్రమానికి రావాలి అని ఆయన అన్ని ప్రోగ్రాంలు కోపప్ చేసుకుని వచ్చినందుకు ముఖ్యంగా ఆయనకి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెంచిల్ రెడ్డి గారు ప్యాథాలజిస్ట్, చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పేద ప్రజలకు డైరెక్ట్గా అందుబాటులో రక్త పరీక్షలు నిర్వహించి వారికి తక్కువ మందులతో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఆయన ఉన్నారు. ఆయన కూడా మా విన్నపాన్ని అంగీకరించి వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు. అదేవిధంగా విజయ కేర్ యూనిట్ వారు డాక్టర్ విజయ్ కుమార్ గారు మేము వెళ్ళినప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ మాకు టైంను కేటాయించి వాళ్ళ బృందాన్ని సేవా కార్యక్రమం కోసం ఇక్కడ తీసుకొచ్చినందుకు వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాను ఐసీని డెన్మార్క్ తరఫున. మరియు ఇతర అధికారులు అయినటువంటి ఆర్డీఓ గారు, భక్తరెడ్డి గారు, పుటారెడ్డి గారు, మరి అందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ ఫార్మసిస్ట్ యాక్చువల్గా. అదేవిధంగా ఐఎమ్ ఎన్విరాన్మెంటలిస్ట్, అంటే పర్యావరణానికి సంబంధించి కూడా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ఇదే క్రమంలో నేను డెన్మార్క్ వెళ్ళినప్పుడు నిమ్మలపల్లి కృష్ణ చైతన్య అతని పేరు, ఆయన నేను కలిసి మన దేశానికి ఏదైనా చేయాలి, ఇక్కడి నుంచి మనం సంపాదిస్తున్నాం, మన వాళ్ళకి కూడా మనం ఏదో ఒక సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కేర్ ఫర్ ఎమర్జింగ్ ఎపిడమిక్స్ అండ్ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఇంగ్లీష్లో ఐసీని అంటారు, దాన్ని మేము స్థాపించడం జరిగింది. మేము ఫౌండర్, ప్రెసిడెంట్, అలాగే ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్ నేను కృష్ణ చైతన్య. అదేవిధంగా ఈ సంస్థలో వివిధ దేశాలకు సంబంధించి డాక్టర్లు, ఫార్మసిస్టులు, న్యూట్రిషనిస్టులు అందరూ కలిపి వివిధ దేశాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. మన రాష్ట్రంలో ఇది మొదటి కార్యక్రమం అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అది కూడా నిమ్మలపల్లి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, అది జల్లంకిలో, మన జిల్లాలో, నాది అల్లాయిపాలెం గ్రామమే, నెల్లూరు జిల్లా, చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్లో చేశాం, పంజాబ్లో చేశాం. ఈ ఇయర్ మన రాష్ట్రంలో స్టార్ట్ చేశాం. ఇంకా ముందు పెద్దవారి సహకారంతో ఇంకా కార్యక్రమాలు చేయాలని ఉన్నది. అసలు దీని వెనకాలగా పోషకాహార లోపాలు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, వాటిని ఎలా మనం ట్రీట్ చేయాలి అనేవి రకరకాల అంశాలు ఇవి. వీటన్నిటిని అవేర్నెస్ ఇవ్వడమే మంచి ఉద్దేశంగా, అదేవిధంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మన స్థాయిలో మందులు కేటాయించడము, అవేర్నెస్ ప్రోగ్రాము, ఇలా ఇది తినాలి, ఇది తినకూడదు, షుగర్ తినకూడదు, దానివల్ల గ్లూకోజ్ వస్తుంది కానీ ఎనర్జీ వస్తుంది కానీ మిగతా అన్ని అవరోధాలే, అట్లనే లేకుండా ఉండకూడదు, అది మితంగా తినాలి అనే విషయాలు, వీటన్నిటి గురించి మన పెంచిల్ రెడ్డి గారు వివరిస్తారు. అసలు ఈ పోషకాహార యొక్క అవసరం అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన ప్రజల్లో చాలామంది దారిద్ర్య దిగువన ఉన్నారు. వాస్తవానికి ఒక క్వశ్చన్ వేసుకుంటే, మన వరకు మనం పర్సనల్గా క్వశ్చన్ వేసుకుంటే, మనం తీసుకునే పదార్థాల్లో ఎంతవరకు పోషకాహారం ఉన్నది? పోషకాహారము దినదినము మనం తిన్నట్లయితే వ్యాధులు రాకుండా ఉండడానికి 99.9% అవకాశం ఉన్నది. కనుక ఈ ముఖ్య పాయింట్ని పెట్టుకొని మేము ఒక ఆర్గనైజేషన్ని ఫౌండింగ్ చేశాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. దీనిలో భాగంగా మీ అందరికీ కూడా మేము ఈ సేవ అందించడానికి మేము వచ్చాము. మమ్మల్ని ఆదరించి మీకోసం మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నందుకు మీకు అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈ విషయం మీద, ఈ ఆర్గనైజేషన్, ఈ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్, దీని ఇంపాక్ట్ ఏంటి అనే దాని విషయం మీద మన పెంచిల్ రెడ్డి గారు చెప్తారని నేను ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నిమ్మలపల్లి శ్రీనివాస్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వనండా పెంచిల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం సార్. మీ ముఖ్య సందేశాన్ని
మరి ముందు కాలంలో కూడా అందరికీ అందించేటట్లు ఈరోజు ప్రారంభించేటట్లు కోరుతున్నాం. కర్త కర్మ క్రియ అయినటువంటి నిమ్మలపల్లి శ్రీనివాసులు గారికి, వారి శ్రీమతి గారికి, వారి ముగ్గురి కుమారులకు ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతావందనములు సమర్పించుకుంటున్నాను. ఈరోజు ఐసీని డెన్మార్క్ వారి ఆధ్వర్యములో, వారి పెద్ద కుమారుడు డెన్మార్క్లో వాళ్ళ చిన్న కుమారుడు డెన్మార్క్లో ఉన్నారు. వారు సారథ్యములో విజయ కేర్ హాస్పిటల్ వారి సారథ్యములో ఉచిత మెగా వైద్య శిబిరం మనం పూర్తి చేసుకున్నాము. తర్వాత ఆరోగ్య అవగాహన సదస్సుకు శ్రీనివాసులు గారు నన్ను ఈరోజు ఇక్కడికి పిలిపించారు. శ్రీనివాసులు గారికి నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన ఎప్పుడు ఏ రక్త పరీక్ష కావాలన్నా మా ల్యాబొరేటరీకి వచ్చేవాళ్ళు. ఆయన రావడమే కాదు, తనకు తెలిసిన ఇతరులను కూడా మా ల్యాబొరేటరీకి పంపించి వారు ఆయనతో ఆ విధంగా నాకు గత 30 సంవత్సరాలుగా ఎంతో అనుబంధం ఉంది. వారి కోరిక మేరకు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి అడిగారు, మీరు మా ఊరికి రావాలి సార్ తప్పకుండా అని. తప్పకుండా వస్తాను, మీరే చెప్పండి ఎప్పుడు రమ్మంటారా అంటే ఈ రోజుకు ఫలప్రదమైనది. వారికి ఈ సందర్భంగా మరొక మారు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నిమ్మలపల్లి శ్రీనివాసులు గారిని మనందరము అభినందించక తప్పదు. ఇంకా అసలు విషయానికి వద్దాం. నేను డాక్టర్ ఎం పెంచల్ రెడ్డి, మోరం రెడ్డి పెంచల్ రెడ్డి. పెంచల్ రెడ్డిలు చాలామంది ఉంటారు, ఎందుకంటే పెంచులకు ఆయన పుణ్యక్షేత్రం ఉంది కదా, అందుకని నా పేరు ప్రతి ఇంట్లో ఒక బిడ్డకు వాళ్ళు పెట్టుకుంటుంటారు ఆ పేరు. మీ చేతుల్లో, యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. డాక్టర్లు మేము ఎంతవరకు అంటే మీకు కొన్ని సూచనలు సలహాలు మాత్రమే ఇస్తుంటాం. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలా, మీ జీవన విధానం ఎలా ఉండాలా అని చెప్తూ ఉంటాం, అంతే. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. మనం ఏదన్నా కొంత సంపద కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. అందుకని ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం కోల్పోతే మనం కొంత కోల్పోయినట్లే. ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి, కొన్నిటిని మనం నయం చేసుకోవచ్చు, కొన్నిటిని మనం నయం చేసుకోలేము. సమ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ విల్ బి అకర్డ్ టు అవర్ బాడీ. చేసేటప్పటికి 100-130 సంవత్సరాలు తగ్గిపోయింది. కౌరవులు పాండవులు కురుక్షేత్ర మహాసంగ్రామానికి వారి వయస్సు 90-95 మధ్యలో. భీష్మ పితామహుడి వయస్సు 132 సంవత్సరాలు కురుక్షేత్ర మహాసంగ్రామానికి. అవన్నీ కాకమ్మ కథలు, అవి కల్పిత గాథలు అని చాలా మంది కొట్టి పడేస్తూ ఉంటారు, కానీ దే ఆర్ ట్రూ. ఇప్పటికీ ద్వారక అరేబియా మహాసముద్రంలో మునిగి ఉంది. అంతకన్నా ఇంకా ఎవిడెన్స్ కావాలి? రామాయణం జరిగింది, రామసేతు ఇప్పటికీ కూడా ఇండియా శ్రీలంక మధ్యలో ఉంది. అవన్నీ పుకిటి పురాణాలు ఏం కాదు, ఊరికి కొట్టి పడేయలేం. జరిగింది, వాస్తవాలు, కల్పిత కాదలు ఏమీ కాదు. కలియుగం, మనం ఇప్పుడు ఆయుష్ నిండు 100 ఏళ్ళు జీవించమని పెద్దలు దీవిస్తూ ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని పెద్దలు దీవిస్తూ ఉంటారు. నిండు 100 ఏళ్ళు కాదు, సంపూర్ణ ఆయుర్దాయం అంటే 120 సంవత్సరాలు. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో, జిల్లా పేపర్లో 2వ పేజీలో రైట్ సైడ్ కార్నర్లో కింద బాటంలో ఒక ఆమె ఫోటో వేశారు. మస్తానమ్మ పేరు. ఆమె వయసు జస్ట్ 120. ఏంటి నీ ఆరోగ్య రహస్యం అమ్మా అంటే, నేను రాగులు, జొన్నలు, సజ్జలు అవి తింటాను, కష్టపడి పనిచేస్తాను అని చెప్పింది. చిరుధాన్యాలతో చిరంజీవ సుఖీభవ. 120 సంవత్సరాలు. సంపూర్ణ ఆయుర్దాయం అంటే 120 సంవత్సరాలు.
2 యుగాలు, ఒక యుగానికి 60 సంవత్సరాలు, 2 యుగాలకి 2 × 60 120 సంవత్సరాలు మనం ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా బ్రతకవచ్చు. హౌ టు లివ్ 100 years వితౌట్ ఎనీ ఇల్నెస్. నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలంటే ఏమి చేయాలి? 100 वर्ष నిరోగి రహియే, 100 సంవత్సరాలు